తెలంగాణలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదూతున్నారు. తాజాగా బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. 6 గ్యారెంటీల మోసాలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చాక ఈ దేశంలో హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరి భాగస్వామ్యంతో మన ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరికీ చూపించినటువంటి పరిస్థితి మనం ఆలోచించుకోవాలి. కొంతమంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని వస్తున్నారని పని. ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలకు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది. వాళ్ళే అంటున్నారు, వాళ్ళు ఏమంటారు రాముని పేరు ఎప్పుడు వస్తున్నారని చెప్పంటాడు. కేసీఆర్ కొడుకు ఏమంటాడు జై శ్రీరామ్ అని రాముని పేరు చెప్పాలి, బీజేపీలో తొక్కాలి. అంటే బీజేపీలో తొక్కాలంటే ఏమన్నాడు? బీజేపీలో ఎవరు భక్తులు బాధ్యతతో చెప్పుకుంటున్నారే కదా. అంటే బీజేపీ కార్యకర్తలు తొక్కుతామంటే ఏమన్నట్టు? ఆయన దేవుడిని నమ్మడు కాబట్టి, దేవుడిని నమ్మని నాస్తికుడు కాబట్టి, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి దేవుడిని నమ్మని నాస్తికుడు కాబట్టి వీళ్ళందరూ ఒక్కటై ఇలా రామునికి వ్యతిరేకంగా, అయోధ్యకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏ విధంగా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.